ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి 2024 ఎన్నికలపైన దృష్టి సారించి అనేక రకాల జెత్తులు వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన రకరకాల ప్రాంతాల్లో పర్యటనలు, భారీ బహిరంగ సభలు, అలాగే తనతో కలిసి వచ్చే జనసేనతో పొత్తులో భాగంగా సీట్ల పంపిణీ, ఇవన్నీ ఒక పక్కన జరుపుతూనే ఎన్డీఏలో కాలు పెట్టాలా లేక ఇండియా కూటమిలో చేరాలా, దీనిపైన తీవ్రంగానే ఆలోచిస్తున్నట్టుగా కనబడుతోంది. ముఖ్యంగా నాగ్పూర్లో కాంగ్రెస్ సంస్థాగత వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జరిగినటువంటి భారీ బహిరంగ సభలో పాల్గొనడానికి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ బెంగళూరు విమానాశ్రయానికి వచ్చినప్పుడు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళి అక్కడి నుంచి కుప్పం వెళ్ళాలనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు తారసపడ్డారు. ఇద్దరు యాదృచ్ఛికంగానే తారసపడ్డారా, కేవలం యాదృచ్ఛికమైనటువంటి సంఘటనేనా లేదా సంకల్పితమైనటువంటి సంఘటన, ఈ వివరాలు తెలియదు. కానీ మొత్తం మీద వారిద్దరూ పరస్పరం కొద్ది నిమిషాల సేపు ఏకాంతంగా ఎయిర్పోర్ట్లో కూడా వారిద్దరూ పక్కకు వెళ్ళి సెక్యూరిటీని కాదని పక్కకు వెళ్ళి 2 నిమిషాలు పరస్పరం ముచ్చటించుకున్నారు. 2 నిమిషాలు కాదు, 10 నిమిషాలు అనుకోవచ్చు. ఏం మాట్లాడుకున్నారన్న దానిపైన రకరకాల విశ్లేషణలు బయటపడుతున్నాయి. ఇండియా కూటమిలో చేరమని డికే శివకుమార్ సూచించినట్టుగా చెప్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి కోసం ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు మీరు అందిస్తారని చంద్రబాబు అడిగినట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా షర్మిల రాజకీయ భవిష్యత్ ఏంటి, ఆమె కాంగ్రెస్లో చేరితే ఏ రకమైనటువంటి సముచిత స్థానం ఆమెకి ఇస్తారు, అలాగే జగన్మోహన్ రెడ్డి పైన పోరాటానికి ఆమెకు కల్పించేటువంటి వెసులుబాటు ఏంటి, ఈ రకమైన అంశాలపైన చంద్రబాబు శివకుమార్ని అడిగినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే టీడీపీకి కొంతమంది చెప్తున్నట్టుగా ఇది దింపుడు కళ్ళ మాస చివరి ప్రయత్నం. ఎందుకంటే ఇప్పుడు కనుక ఏ రకంగానూ బలం పుంజుకోకపోతే భవిష్యత్తులో టీడీపీ పూర్తిగా కనుమరుగయ్యేటువంటి పరిస్థితి. ఒక పక్క చంద్రబాబుకి ఇంటిపోరు, ఇంట్లో కూడా ఆయన్ని పార్టీ వ్యవహారాల నుంచి పక్కకు తప్పుకోమని చెప్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క లోకేష్ పార్టీ వ్యవహారాలను చక్కదిద్దుతున్నటువంటి పరిస్థితి. ఇంకా మూడవది, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవటం ఎలా, ఆయన ఎదుర్కోవడం అంత సాధ్యమయ్యే పనిగా కనపట్టలేదు. సర్వేలన్నీ కూడా, జాతీయ సర్వేలు కానీ స్థానికంగా ఇస్తున్నటువంటి సర్వేలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలుస్తారని చెప్తున్నాయి. ఈ రకమైనటువంటి వాతావరణంలో, పరిస్థితుల్లో ఎలా గెలుపు 2024లో గెలుపు ఎలా సాధ్యమవుతుంది, దీనికోసం తర్జన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రతి చిన్న అవకాశాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ముఖ్యంగా డికే శివకుమార్ ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కీలక భూమిక పోషించినటువంటి అత్యధిక మన్ననలు పొందినటువంటి నాయకుడు, కాంగ్రెస్లో చాలా కీలకమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి నాయకుడు, అధిష్టానాన్ని ఒప్పించి మెప్పించగల నాయకుడు. కాకపోతే ఆయన తన రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి కాలేకపోయినారు, కానీ అధిష్టానం దగ్గర మంచి మార్కులు సాధించి కీలకమైనటువంటి వ్యక్తిగా ఎదిగారు. అందువల్ల డికే శివకుమార్ని చంద్రబాబు కలిసినప్పుడు వారిద్దరి మధ్య ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు, ముఖ్యంగా ఎన్డీఏ కూటమి వ్యవహారాలు చర్చకు వచ్చినట్టుగా చెప్తున్నారు. అన్నీ అంటే వారు ఇద్దరూ చెప్తే అసలు విషయాలు తెలుస్తాయి, కానీ వారిద్దరూ ఎక్కడా వీటిని బయట
బయటకు వ్యక్తం చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి అక్కడ ఆ క్షణంలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు సన్నిహితులు కొంతమంది మాట్లాడినటువంటి అంశాల ప్రకారం ఇండియా కూటమిలో చేరమని శివకుమార్ ఆహ్వానించడం, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించడం జరిగింది. 2019 ఎన్నికలకు ముందు ఇండియా కూటమిలో, అంటే ఇండియా అని లేనప్పుడు యూపీఏ కూటమిలో, ఆ కూటమిలో చేరినటువంటి చంద్రబాబు కాంగ్రెస్ నాయకత్వాన దేశమంతటా పర్యటించారు, రాష్ట్రంలోనూ పర్యటించారు. బీజేపీ నాయకత్వాన్ని, ముఖ్యంగా ప్రధానమంత్రి అనుచిత భాషణతో చాలా ఘాటైన విమర్శలు చేశారు. బీజేపీ ఓడిపోతుందని భావించారు. కానీ 2019లో కూడా అనూహ్యమైన రీతిలో బీజేపీ గెలుపొందింది. మంచి మెజారిటీతో పార్లమెంటులో అధికారాన్ని చేపట్టింది. అయితే ఆ తర్వాత బీజేపీకి దగ్గర కావడం కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో చంద్రబాబు అన్నీ చేశారు. చివరికి తన పార్టీ ఎంపీలను కూడా బీజేపీకి పంపించి అక్కడ తమ కోసం, టీడీపీ కోసం కష్టపడేలా వారిని పురమాయించారు. ఇంత జరిగిన బీజేపీ అధిష్టానం మనసు మారలేదు, చంద్రబాబుని అంగీకరించలేదు. అయితే చివరి ప్రయత్నంగా ఇండియా కూటమిలో అయినా చేరితే కొంత వెసులుబాటు కలుగుతుందా, కొంత ప్రయోజనం కలుగుతుందా, ఏం జరుగుతుంది? ఇది చర్చకు తావిచ్చినటువంటి అంశం. ఇండియా కూటమిలో చేరడం వల్ల కాంగ్రెస్ నాయకులు కానీ, కాంగ్రెస్ రాజకీయాలు కానీ తనకు అనుకూలంగా మారతాయా? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు లభిస్తాయి? అలాగే వైసీపీ ఓట్లను గండి కొట్టేటువంటి పరిస్థితి ఉందా? ఎందుకంటే వైసీపీ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఏర్పడినటువంటి పార్టీ కాబట్టి ఆ పార్టీలో, వైసీపీలో దాదాపు 60 నుంచి 70% కాంగ్రెస్ నాయకులే ఉన్నారు. వారందరినీ ఆకట్టుకొని, వారందరినీ మనసు మార్చి మళ్ళీ కాంగ్రెస్ వైపు తీసుకురావడానికి డీకే శివకుమార్ లాంటి వాళ్ళు కానీ, షర్మిల లాంటి వాళ్ళని ప్రయత్నిస్తారా? లేదా అలాంటి వారందరి ద్వారా వైసీపీ ఓట్ బ్యాంకుకి గండి కొట్టేటువంటి ఏదైనా వ్యూహరచన చేయగలరా? ఇవన్నీ చంద్రబాబుకు ఉన్నటువంటి రాజకీయ వ్యూహాలు. ఇలాంటివి ఎవరన్నా ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా తనకు అనుకూలంగా వచ్చే ప్రతి అంశాన్ని, ప్రతి నిమిషాన్ని జాగ్రత్తగా ఆయన ఒడిసి పట్టుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ విషయంలోనూ అంతే. ఆయనకు వచ్చే గుర్తింపు, రాజకీయమైనటువంటి పలుకుబడి, లేదా రాజకీయంగా ఆయనకున్నటువంటి జనంలో ఉన్నటువంటి సత్తా, ఇవన్నీ బేరీజ్ వేసుకోవట్లేదు. కేవలం ఒక సినీ నటుడిగా చరిష్మా ఏ మేరకు తనకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా తనొక్కడి వాయిస్ జనంలోకి వెళ్ళడం కాకుండా తన కుమారుడి వాయిస్తో పాటు పవన్ కళ్యాణ్ వాయిస్ కూడా జనంలోకి, వైసీపీకి వ్యతిరేకంగా వెళ్తే ఎంతో కొంత ఫలిస్తుందనేది చంద్రబాబు వ్యూహం. ఇప్పుడు వాళ్ళతో పాటు కాంగ్రెస్ కూడా జత కలిసి తమతో పాటు మరి ప్రయాణిస్తే, ఎప్పుడైతే తను ఇండియా కూటమిలో చేరతారో అప్పుడు కమ్యూనిస్టులు కూడా జత కలిసేటువంటి అవకాశం ఉంది. అదే బీజేపీతో ఉంటే కమ్యూనిస్టులు టీడీపీతో పొత్తు పెట్టుకోరు. కానీ కాంగ్రెస్తో ఒకవేళ పొత్తు కుదిరితే కమ్యూనిస్టులు కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. అందుకని ఈ రకమైనటువంటి రకరకాల ఈక్వేషన్స్ మధ్య చంద్రబాబు డీకే శివకుమార్తో కానీ, భవిష్యత్తులో మరికొంతమంది కాంగ్రెస్ నాయకులతో కూడా సంప్రదించేటువంటి అవకాశం ఉందన్న వార్తలు వినపడుతున్నాయి. ఎందుకంటే డీకే శివకుమార్ తమ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకుల్ని కూడా చంద్రబాబుతో భేటీ అయ్యేలా చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒకవేళ ఆ భేటీలో కనుక కాంగ్రెస్తో కూడా జత కలిసేటువంటి అవకాశం ఉంటే కమ్యూనిస్టులు, కాంగ్రెస్, అలాగే జనసేన వీటన్నిటినీ కూడగట్టుకుని తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ పైన పోటీకి సిద్ధమవుతుంది. చూడాలి. రాజకీయాలు క్షణక్షణం మారిపోతున్నాయి. ఎన్నికల సమయం దగ్గరికి వచ్చే లోపు అంతుచిక్కని అనూహ్యమైనటువంటి పరిణామాలు కూడా తెర మీదకు వస్తున్నాయి. ఇప్పటికైతే వైసీపీ గెలుపు ధీమాతో 175 స్థానాల గెలుపు ధీమాతో ముందుకు పోతుంది. అలాగే పార్టీలో సంస్థాగతంగా
అభ్యర్థులను మారుస్తూ వారి స్థానాలను మార్పు చేర్పులతో తనదైన శైలిలో ప్రయత్నాలు సాగిస్తోంది. చూడాలి డికే శివకుమార్ భేటీ తర్వాత చంద్రబాబు వ్యూహాలు ఏమైనా మారతాయా, ఎలాంటి పరిణామాలు జరగబోతాయో తెర మీద చూడాలి.